హాయ్ అండి. ఇది మా పెరటి భాగంలో ఉన్న వంకాయలు, బెండకాయలు, కొబ్బరి మొక్కలు, అలాగే ఏది కూడా లైన్ ఫార్మింగ్‌లో లేకుండా మొక్కలు వేసేయడం ద్వారా ఏం జరిగిందంటే, మొత్తం కూడా గజిబిజిగా అయిపోయింది. గడ్డి కూడా విపరీతంగా వచ్చేయడం వల్ల గడ్డిని అంత తీయలేం. అందుకే మందు కొట్టించేసాం. అయితే ఇప్పుడేంటంటే, ఈ జామ మొక్కలు గానీ, లేదా బొప్పాయి మొక్కలు గానీ, వీటన్నిటిని తొలగించలేం కాబట్టి మొత్తం కూడా నుల్లించేసి ఒక లైన్‌లో క్రీపర్స్, అలాగే ఇప్పుడు ఈ యొక్క ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, ఫ్లవర్స్ గానీ వేయాలనుకుంటున్నాం. ఈ 2, 3 డేస్‌లో స్టార్ట్ చేస్తాం. ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్‌గా ఎలా పండించాలనేది నేను డైలీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్. ఇప్పుడు జామ చెట్టు కూడా తీసేయాలనుకుంటున్నాం. అలాగే ఇక్కడ పైనాపిల్ మొక్కలు, చిన్న మిరపకాయలు, అలాగే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఒక లైన్ సెగ్మెంట్ లేవు. అవన్నీ చేంజ్ చేసేసాక మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్